బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మాతగా, సీరియల్స్ డైరెక్టర్ యాటా సత్యనారాయణ దర్శకత్వంలో రజాకర్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. అనేక మంది ఈ సినిమాను తెరకెక్కించకుండా చూడాలంటూ కోర్టుల వరకు వెళ్లడంతో అసలు ఏమిటి ఈ సినిమా అని మరికొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాబీ సింహ, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్పై గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన రజాకర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. రజాకర్ కథ ఏంటంటే, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948లో వచ్చింది. ఇప్పుడున్న తెలంగాణ, కర్ణాటకలోని బీదర్ లాంటి ప్రాంతాలు, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను కలిపి నిజాం రాష్ట్రంగా నిజాం వంశస్థులు పాలిస్తూనే వచ్చేవారు. బ్రిటిష్ వాళ్ళు 1947లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిపోతున్న సమయంలో నిజాం రాష్ట్రాన్ని మాత్రం వారికి ఇష్టం వచ్చిన వారితో కలవచ్చని చెబుతున్నారు. అయితే అప్పటి నిజాం రాజుకు నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపడం ఇష్టం లేదు. అలా అని భారతదేశంలో కలపడం కూడా ఇష్టం లేదు. తమ దగ్గర ఉన్న రజాకార్లు అనే ప్రైవేటు సైన్యంతో నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్గా ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటాడు. అందుకు రజాకారుల చీఫ్ ఖాసిం రిజ్వీ, మంత్రి జాన్ విజయ్లు దుర్మార్గానికి దిగుతారు. నిజాం రాష్ట్రంలో బతకాలంటే మతం మార్చుకోవాలి, లేదంటే బానిసలుగా ట్రీట్ చేస్తామని చెబుతూ అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉంటారు. మరోపక్క భారతదేశ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దురాగతాలను తెలుసుకొని ఎలా అయినా భారతదేశంలో నిజాం సంస్థానాన్ని విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి తిరుగుబాట్లు ఏర్పడ్డాయి, ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు, తిరుగుబాటు చేస్తున్న వారిని రజాకార్లు ఎలా అనగదొక్కే ప్రయత్నం చేశారు, చివరకు విలీనానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి లాంటి విషయాలు స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. నిజాం పాలనలో రజాకారుల అరాచకాల గురించి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు పెద్దలందరికీ ఈ వ్యవహారం అంతా బాగా తెలుసు. ఒక రకంగా చరిత్ర పుటల్లో ఉన్న అంశాన్ని ఇప్పటి తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. నిజానికి నిజాం పాలనలో ఒకప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే విషయం బహుశా ఈ సినిమా చూసే వరకు ఈ తరం వారికి తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుస్తక పఠనం అలవాటు ఉన్నవారు ఒకప్పటి తెలంగాణ సాయుధ పోరాట అంశాలు ఉన్న పుస్తకాలు చదివితే తప్ప ఈ అంశాలు ఏవీ వారికి తెలియవు. కానీ ఒకప్పుడు తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాదులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడు నిర్మాత బీజేపీ వ్యక్తి కావడంతో కావాలని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా సినిమా చేస్తున్నారేమో అని అందరిలోనూ ఒక అనుమానం ఉంది. దానికి తోడు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు, కానీ స్టార్ క్యాస్ట్ లేకపోవటం, దర్శకుడు కూడా స్టార్ డైరెక్టర్ కాకుండా ఒక సీరియల్ డైరెక్టర్ని పెట్టుకోవడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఒక స్థాయి వరకు మాత్రమే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ అనేక గూస్ బాంబ్స్ మూమెంట్స్తో ప్రేక్షకులను స్వీట్ షాక్కు గురిచేస్తుంది ఈ మూవీ. ఇది ప్రాపగాండా ఫిలిం అయి ఉండవచ్చని సినిమా చూసే వరకు అందరిలోనూ ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ చరిత్రలో ఏవైతే విషయాలు ఉన్నాయో అవే విషయాలకు ఒక దృశ్యరూపకంగా ఈ సినిమా నిలుస్తోంది. రజాకారుల దుశ్చర్యలకు అప్పటి నిజాం ప్రజలు ఎలా అల్లాడిపోయారు, బిడ్డ పుడితే పన్ను, చనిపోతే పన్ను అంటూ ఎలా వేధించేవారు, అప్పుడే పుష్పవతి అయిన ఆడపిల్లల మీద రజాకారులు, వాళ్ల ప్రతినిధులు ఎలా అఘాయిత్యాలకు పాల్పడేవారు వంటి విషయాలు చూస్తున్న సమయంలో నిజంగా రజాకారులు కనిపిస్తే వాళ్ల మీద మనమే తిరుగుబాటు చేసేయాలి అనేంతలా కొన్ని సీన్స్ కళ్లకు కట్టినట్టు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఏ ఒక్కరిని హీరో అనలేము. ఎందుకంటే ప్రతి 20 నిమిషాలు లేదా అరగంటకి ఒక పాత్ర తెర మీదకు వచ్చి చేసే మ్యాజిక్ ఆకట్టుకుంటోంది. ఆ పాత్రలలో నటీనటులు కనిపించరు, కేవలం పాత్రలే కనిపిస్తాయి. అంతలా ఒక్కొక్క పాత్ర తెర మీదకు వచ్చి చేసే వీరంగం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇంకా కత్తి మీద సాము లాంటి విషయం ఏమిటంటే, ఇది స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. కాబట్టి అప్పటి ఊర్లను, అప్పటి సెటప్ను ప్రత్యేకంగా సృష్టించాల్సి ఉంది. ఆ విషయంలో సినిమా యూనిట్ బాగా సక్సెస్ అయింది. డ్రెస్సులు మొదలు లుక్స్, ఇళ్ళు, వాహనాలు వంటి వాటిని క్రియేట్ చేయడం చాలా కష్టమైన విషయం. అలాగే క్రౌడ్ని క్యాప్చర్ చేసే విషయంలో కూడా భలే ఆసక్తికరంగా విఎఫ్ఎక్స్ చేశారు. సినిమా మేకింగ్ విషయంలో సూపర్బ్ అనే చెప్పాలి. కానీ కథ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో సాయుధ పోరాటాన్ని చాలా వరకు కమ్యూనిస్టులు భుజస్కంధాల మీద వేసుకుని నడిపించారు. కానీ
ఇక్కడ మాత్రం ఎందుకో వారిని పక్కన పెట్టినట్టు అనిపించింది. చివరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రతో కొంత దాన్ని కవర్ చేయించే ప్రయత్నం చేసినా సరే కమ్యూనిస్టుల పాత్ర మరవలేనిది. వారిని పక్కన పెట్టడం కొంత సహేతుకం అనిపించలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమాలో చాలామంది నటీనటులు తమ కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పక తప్పదు. రాజిరెడ్డిగా బాబీసింహ, శాంతవగా వేదిక, నిజాం భార్యగా అనుష్య త్రిపాఠి, ప్రేమ, చాకలి ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మగా అనసూయ భరద్వాజ్, నిజాం రాజుగా మకరంద్ దేశ్పాండే, సర్దార్ వల్లభాయ్ పటేల్గా రాజ్ సప్రు, కాసిం రిజ్వీగా రాజర్జున్, నిజాం మంత్రిగా జాన్ విజయ్, యాట సత్యనారాయణ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలలో ఇమిడిపోవడమే కాదు, తమ స్థానంలో వేరెవరూ బాగా నటించలేరేమో అనేంతలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సీరియల్ డైరెక్టర్ ఆట సత్యనారాయణ ఒక సరికొత్త తెలుగు సినీ దర్శకుడిగా మొదటి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా కొన్ని పాటలు గూస్ బాంబ్స్ తెప్పించడమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా గూస్ బాంబ్స్ తెప్పించే ప్రయత్నం చేశారు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ సూపర్బ్గా కుదిరింది. సినిమా మొత్తం మీద ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేములో కనపడింది. నిడివి 2 గంటల 36 నిమిషాల పాటు ఉన్నా ఎక్కడా బోరు కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజింగ్గా చేయడంలో ఎడిటర్ కూడా సక్సెస్ అయ్యాడు. ఫైనల్గా రజాకార్ మూవీ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ప్రాపగాండా ఫిలిం అనే అనుమానాలు లేకుండా మేకింగ్ కోసం సినిమా లవర్స్ చూడాల్సిన సినిమా ఇది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కోసం తప్పించే ప్రేక్షకులకు ఇది నచ్చకపోవచ్చు.